హలో అండి. ఈరోజైతే మంచి పచ్చడి రెసిపీ నోరు ఊరుతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా స్టైల్లో వంకాయ పచ్చడిని ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది వైట్ రైస్కే కాదండి, ఇడ్లీ దోశకు కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మరి చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 8 స్పూన్ల గానుగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి, లేకపోతే మామూలు నూనె వేసుకోండి. ఒక 8 పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం అంత కరివేపాకు, అట్లాగే కొంచెం అంత పుదీనా, కొంచెం అంత కొత్తిమీర, దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మీడియం సైజ్ 2 టమాటాలు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక పావు కేజీ వంకాయలు కూడా వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఒక 8 వెల్లుల్లి రేఖలు, అట్లాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం అంత పసుపు, వీటన్నింటినీ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పోపు కోసం కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం అంతా ఇంగువ కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపులో తిరగమూత వేసుకుంటే టేస్టీ వంకాయ పచ్చడి రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పచ్చడి వేగుతున్నప్పుడే ఆ స్మెల్కే మనకి తినాలి వేడివేడి అన్నంలో అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.